అందరికి నమస్తే. పాలన మొత్తం ఇప్పుడు ఢిల్లీలో ఉంది. 3 days అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి. ఫస్ట్ డే నీతి ఆయోగ్ మీటింగ్ అటెండ్ అయ్యారు. అసలు ఆ మీటింగ్ అటెండ్ కానని చెప్పేసి లాస్ట్ 6 months బ్యాక్ అసెంబ్లీ వేదికగా మాట్లాడినారు. దాని పొయ్యి కూడా వేస్ట్, డబ్బులు వేస్ట్, ఫ్లైట్ ఖర్చులు కూడా వెళ్తలేవు, టికెట్ ఖర్చులు కూడా వెళ్తలేవు, ఆడికి పోతే ఏం ఇస్తలేదు సెంట్రల్ అని బైకాట్ చేసి పడిచింది గవర్నమెంట్. కానీ ఈసారి మాత్రం అందరికన్నా ముందే ఎగేసుకొని పోయి దానిలో కూర్చున్నారు. ఎందుకో మోడీ గారితో మీటింగులు, చాటింగ్లు అంతా మీరు చూసినారు. నిన్న ఉత్తనే ఉన్నాడు. ఆదివారం నాడు ఫుల్ రెస్ట్, సోమవారం నాడు ఫుల్ రెస్ట్. 24 hours మీకోసం కష్టపడుతున్నట్టున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో 48 గంటలుగా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఎవ్వరు కలిసేది లేదు, ఎవరిని కలిసేది లేదు. రెస్ట్ మోడ్ ఒకటే కాదు, ఫ్రస్ట్రేషన్ కూడా ఉన్నాడు. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అసలు ఏం జరిగింది? ఒక ఎంపీ ఇంటికి పోవాల్సి వచ్చింది. ఎంపీ ఈయన దగ్గర రావడం కాదు, ఈయననే ఒక ఎంపీ ఇంటికి పోవాల్సి వచ్చింది. అసలు ఈయన చెప్పిన విషయాలను ఎందుకు హైకమాండ్ పట్టించుకుంటలేదు? అసలు రాహుల్ గాంధీ ఎందుకు 3 రోజులు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే కనీసం అధిష్టాన పెద్దను కలిసే అవకాశం కూడా రాకపోవడం, లేకపోతే ఈయన కూడా తోక జాడించి మీరు కలవకపోతే పోతే నేను బీజేపీతో కలుస్తా చూడని చెప్పి చూపించే ఒక సినిమా చూపించడం, ఇదంతా మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్జెక్ట్లోకి పోతే 3 days నుంచి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. పోయిర్రు అంటే ఏదో పెద్దది వస్తుంది తెలంగాణకు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోవడం అనేది పెద్ద మాట. ఎందుకంటే మనం పక్కన కర్ణాటక చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్ చూస్తున్నాం, ఢిల్లీ పోవడం అనేది పెద్ద కథ. అట్లాంటిది 3 రోజులైంది ఢిల్లీ పోయి. 3 రోజుల్లో 2 రోజులు ఫుల్ రెస్ట్ మోడ్, ఏం లేదు, ఏం పని లేదు. రాష్ట్రం కోసమో లేకపోతే ఆయన కోసమో చేసింది ఏం లేదు. ఆయనకు ఇల్లు ఉంది, సీఎంలకు ఇచ్చే ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నాడు. ఇవాళ పొద్దుగాల సోమవారం నాడు పొద్దుగాల లేచి రేణుకా చౌదరి ఇంటికి పోయాడు. రేణుకా చౌదరి ఏంది, ఒక ఎంపీ. అసలు ఆమెనే ఈయన దగ్గర రావాలి. ముఖ్యమంత్రి వస్తే ఆ ఎంపీలు ఆడున్న ఎవరెవరు వాళ్ళందరూ వచ్చి సీఎం దగ్గర రావాలి. కానీ ఈయననే వాళ్ళ ఇంటికి పోవాల్సి వచ్చింది. ఈయననే వాళ్ళ ఇంటికి పోయి దాదాపు 1 గంట గంటసేపు ముచ్చట పెట్టి రావాల్సి వచ్చింది. ఏంది ముచ్చట? ఫ్రస్ట్రేషన్. రాహుల్ గాంధీ లాస్ట్కి ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు పెట్టినా అధిష్టానం పట్టించుకుంటలేదు. ఇది మామూలు గ్యాప్ కాదు, బండ గ్యాప్ అంటారు దీన్ని, బండ గ్యాప్. ఇక మధ్యలో సిమెంట్ వేసినా ఉండేటట్లేదు, అంత గ్యాప్ వచ్చింది, అంత గ్యాప్గా అనిపిస్తుంది. ఉదాహరణలు చాలా ఉన్నాయి, మనకు అంతకుముందు చాలా చెప్పినాము. అసలు ఏమాత్రం మా ముఖ్యమంత్రి లేకపోతే ఈయన మా కాంగ్రెస్ ఆయన అనుకుంటే అధిష్టానం రేవంత్ రెడ్డిని ఇంత ఇబ్బందులు పెట్టేది కాదు. రేవంత్ రెడ్డి 2 రోజుల నుంచి ఆడ పడిగాపులు కావాల్సిన అవసరం లేకుంటుండే, పడిగాపులు కాస్తున్నాడు. అసలు కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కూడా దైవాధీనం అయిపోయింది. ఆయన రాత్రి సడన్గా వచ్చి రండి అంటే పోవాల్సి వచ్చింది. ఇవాళ అపాయింట్మెంట్ ఉందో లేదో తెలియదు, కలుద్దామన్నా అంటే ఆయన అందుబాటులో ఉండడో తర్వాత చెప్తామని చెప్పారంట. దైవాధీనం అంటే కలిసిన దాకా గ్యారంటీ లేదు. అయినా సరే ఆనే పడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎవరు కలుస్తారో, ఎవరు పిలుస్తారో, పిలిస్తే పోయి కలుద్దామని. ఆల్రెడీ మోడీని కలిసిండు, మొన్ననే ప్రధాని మోడీ గారిని కలిసిండు. ఇవ్వాల్సిన జలకి ఇచ్చేసిండు హైకమాండ్కి. మీరు కలవకపోతే మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం, మీరు కలవకపోయినా సరే మేము మాత్రమే కలుస్తామని చెప్పేసి కలిసిండు, అయిపోయింది. ఈరోజు బీసీల మీటింగ్ అయింది ఢిల్లీలో. ఇక్కడ నుంచి బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ ఢిల్లీకి పిలిచారు. ఓ మీటింగ్ పెట్టినారు. బీసీ కులగన్నా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా వచ్చారంట. కాంగ్రెస్ బీసీలు తెలంగాణలో చేసినట్టే మిగతా రాష్ట్రాలు చేయాలని చెప్పి మాట్లాడుకున్నాడు. దానికి రాహుల్ గాంధీ లేడు, మల్లికార్జున గారు లేడు, సీఎం పిలుస్తారేమో అనుకుంటే రేవంత్ రెడ్డిని కూడా పిలవలేదు లాస్ట్ గారికి. అది ఓన్లీ బీసీల మీటింగ్, మీకు లేదన్నారంట. అది ఉత్తదే అయిపోయింది. ఆడ ఏం లేకుండా పోయింది. 3 రోజులు ఢిల్లీలో ఉండి ఏం చేసినట్టే మోడీని మాత్రమే కలిసిన. పార్టీ హైకమాండ్ పెద్దల్ని ఎవ్వరు కలవలేదు, వాళ్ళు పిలవలేదు, వాళ్ళని అపాయింట్మెంట్ అడిగినారంట, ఆయన ఇయ్యలేదు. సరే దేక్లే ఇంకేం చెప్పేసి ఈయన కూడా సపోర్ట్ కాకుండా ఇంటనే కూర్చున్నాడు. ఇదంతా ఎందుకని? అసలు ఈయన కలవాలనుకొని చూద్దాం అని రాయి చేసిండా, లేకపోతే ఇదొకటి ఓ రాయి ఉంటుంది, నేను అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకోనికి వస్తుందని పెట్టుకున్నాడా ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే అట్లయింది. కానీ ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే ఆ వైబ్ ఉండదు కదా, ఆ వైబ్రేషన్ కనబడాలి కదా. ఢిల్లీలో ముఖ్యమంత్రి అంటే ఆ వైబ్రేషన్ ఢిల్లీలో కనబడాలి, తెలంగాణలో కనబడాలి. అసలు లేదు, మనిషి అడ్రస్ లేకుండా పోయినట్టు చూడు, అట్లా అయిపోయింది. అడ్రస్ లేకుండా పోయింది, షెడ్యూల్ లేదు, అసలు సీఎం షెడ్యూలే లేదు. నిన్న కేసీ వేణుగోపాల్ని కలిసినప్పుడు మీనాక్షి నటరాజన్ మీద కంప్లైంట్ చేశారట. ఎవరు? ఒక్కడే పీసీసీ ప్రెసిడెంట్ చేయలేదు, పక్కనే ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ చేయలేదంట, ఈయన ఒక్కడే చేసినట్ట. రేవంత్ రెడ్డి గారు ఒక్కడే చేస్తే ఆమె
అధిష్టానంకి లోబడే అంటే అధిష్టానం ఏం చెప్పాలనో ఏం చేయాలనో ఆమె లైన్లో ఉంటుంది అని చెప్పినట్ట. అంటే దానికి అర్థం ఏంది? నువ్వు మూసుకొని కూర్చో అని అర్థం. ఏంది ఇంత దారుణం? ఒక ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వాల్సిన వ్యవహారం ఇదేనా? వాళ్ళ కేసులోనే కదా ఈయన ఉన్నది, వాళ్ళ కేసులోనే ఈయన ఛార్జ్షీట్లో ఈయన పేరు వచ్చింది. ఆయన మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది, అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుంది, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరుకుతుంది, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు. కేసీ వేణుగోపాల్ కూడా నమ్మకం లేని అపాయింట్మెంట్లు, కలిస్తే కలుస్తారు లేకపోతే లేదు ఉంటే ఉంటారు. ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని ఢిల్లీలో అన్ని రోజులు పెట్టుకుంటే ఇక్కడ పాలన ఏమవుతుంది? గవర్నమెంట్ ఉందనుకుంటున్నారా లేకపోతే ఉంటే ఉండని పోతే పోదనుకుంటున్నారా? ఇవన్నీ చూడలేకనే రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ చూడలేకనే. అయితే రేణుకా చౌదరి ఇంటికి ఎందుకు పోవాల్సి వస్తుంది? గట్లాంటి పరిస్థితులు. ఇంకా దీనికి చాలా చాలా కారణాలు ఉత్తేం కాదు. ఈయన మోడీ భజన చేయడము, తర్వాత అదాని భజన చేయడము. ఈయనేమో బడే బాయ్ అదాని బాయ్ అని తిరిగితే రాహుల్ గాంధీ ఏమో బాయ్ బాయ్ మీకు బాయ్ బాయ్ అని ఆయన తిరుగుతుంటారు. అది ప్రాబ్లం ఇక్కడ. రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ అయింది రాహుల్ గాంధీ, లాస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో నేషనల్ మీడియా వాళ్ళు అడిగారు రిపోర్టర్లు, అండ్ మీరేమో అదాని మీద పొద్దుగాలు వేస్తే అదాని మీద పడతారు, మోడీని విమర్శిస్తారు, ఆడ మీ ముఖ్యమంత్రి ఏమో బాయ్ బాయ్ అంటున్నాడు ఏందని అడిగితే ఆయన ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోయి అసలు ఇదంతా నా తలకాయ పోయినట్టు ఏందని ఆయన ఇగో అట్ అయిపోయిందంట రాహుల్ గాంధీ గారిది. అయి ఉండొచ్చు, ఎందుకంటే పార్టీ లైన్ ఒకటి ఉంది, ఇక్కడ వ్యవహారం జరుగుతున్న వ్యవహారం ఒకటి ఉంది. బహుశా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ గ్యాప్ అయిపోయింది. రేవంత్ రెడ్డిని నమ్మాలా నమ్మకూడదా అనేదానికి కాదు, ఈయన అసలు నమ్మనేకూడదు అనే కాడికి వచ్చిండ్రు పార్టీ పెద్దలు. లేకపోతే అరే ఎవరెవరో పోయి కలిసి వస్తున్నారు, ఒక్క రోజులో పొద్దుగాల పోయి కలిసి రాత్రికి ఫోటోలు దిగుకొని ఫేస్బుక్లో పెట్టుకొని ఎక్స్లో పెట్టుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తున్నారు చిన్న చిన్న లీడర్లు. కానీ రేవంత్ రెడ్డిని మాత్రం కలవలేకపోతున్నారు. పాపం ఆయన గ్యాప్ లేదు, మాకు మేము కలిసే ఉన్నామని చెప్పుకున్నా కూడా అవతలలో అసలు సందే ఇస్తలేరు. హైకమాండ్ ఇంత సందు కూడా ఇస్తలేదు, రాని మన ముఖ్యమంత్రే కదా, మనం చేసిన ముఖ్యమంత్రి అని. ఇక అది ఈయన చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. అసలు నిజానికి కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షను లేకపోతే ఇంకేదో అనే ఒక పెద్ద రోజు పేపర్లో వార్తలు రాస్తారు కదా. ఈయన ముఖ్యమంత్రి 45 సార్లు పోతే 45 సార్లు రాశారు అనుకో, ఆ వైబ్రేషన్ కూడా కనిపిస్తలేదు. ఒక మంత్రివర్గం విస్తరణ జరుగుతుంది అని అంటే అసలు ఆశా వాళ్ళంతా పోయి ఢిల్లీ పోయి కూర్చుంటారు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలుసుకుంటారు, పెద్ద హడావిడి నడుస్తుంది. అంటే వీళ్ళకి కూడా తెలుసు ఆడ ఏమవుతలేదని. ఆడ మంత్రివర్గ విస్తరణ కనబడతలేదు, పీసీసీ విస్తరణ ఏం కనబడతలేదు. ఏదో వచ్చిర్రు కూర్చోండి వెయిట్ చేయండి. ఒక ముఖ్యమంత్రి ఇన్ని రోజులు వెయిట్ చేపిస్తే ఏమని అర్థం చేసుకోవాలి? ఈయన రేవంత్ రెడ్డి మీద సరైన అభిప్రాయం లేదు, ఆయన భరిస్తున్నారు అనే ఒక కామెంట్ ఏదైతుందో అది 100% కరెక్ట్ అనిపిస్తుంది. మరి దేనికోసం భరిస్తారు అని అంటే ఈయన ముఖ్యమంత్రి చేయకముందు, చేసిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రి కాకముందు, అయిన తర్వాత జరిగిన పరిణామాలు చాలా చాలా ఉన్నాయి. ఏంటంటే మా అవసరాలు తీరుతున్నాయిలే అనేది వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి అనేది వాళ్ళది. మా అవసరాలు తీరుతున్నాయి కదా, ఏమన్నా పాడుగాని ఏమన్నా వేసుకొని అనేది వాళ్ళది. ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే నాకు ముఖ్యమంత్రి ఉంటే చాలు, అధిష్టానం పిలవకపోతే అనేది ఈయన. వాళ్ళేమో మా అవసరాలు తీరితే చాలు, ఆయన ముఖ్యమంత్రి అయితేంది ఎవరైతుంది అని వాళ్ళు అధిష్టానం. ఇట్లా మొత్తం ఎవరికి వాళ్ళు ఉండి మొత్తానికి తెలంగాణ నాశనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పోయి 3 రోజులు కూర్చుంటే తెలంగాణలో ఏమవుతున్నాయి, ఒడ్లు కొట్టుకుపోతున్నాయి. ఎవరు పట్టించుకుంటున్నారు? రేవంత్ రెడ్డి లేకపోతే ఈడ కాంగ్రెస్ పార్టీలో మిగతా ప్రభుత్వంలో మినిస్టర్స్ మొత్తం నిమ్మలం సెలవులు తీసుకుంటారు. ఎవ్వరు మాట్లాడరు, ఎవరికి ఏం సంబంధం లేదు, ఎవ్వరు యాక్టివ్ ఉండరు. కనీసం రేవంత్ రెడ్డి ఉంటేనే ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని వీళ్ళు కూడా పోయి ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ లేకపోతే అసలు తెలుసు కదా ఏమవుతుంది తెలంగాణలో. అసలు ఎవరైనా కనిపిస్తున్నారా మినిస్టర్లు? ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏముండదు, జీరో. కాంగ్రెసే జీరో రేవంత్ రెడ్డి లేకపోతే. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైకమాండ్కి అవసరం లేదు. హైకమాండ్ మీద రేవంత్ రెడ్డికి మంచి అభిప్రాయం లేదు, ఈయన మీద వాళ్ళకి లేదు, వాళ్ళ మీద ఈయనకు లేదు. ఇన్ని వ్యవహారాల మధ్య నేను ఇంత కష్టపడుతుంటే, నేను ఇంత చేస్తే అసలు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం నా తలకాయ అయిపోతుందని రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్లో కనీసం మీడియాకు ముఖం కూడా చూపలేకపోతున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. ఆ మీడియా వాళ్ళంతా పోయి ఆడు కాపు కాస్తే రారని చెప్పి పంపిస్తున్నారట. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఇన్ని రోజులు ఉంటే కనీసం మీడియాతో మాట్లాడతారు, మీడియాతో ఏదో చిట్చాట్ చేస్తారు, అసలు విషయం ఏదో చెప్తారు, ఏదో ఉంటుంది. మీడియాకు కూడా ముఖం చూపలేనంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఆయన. ఏం జరుగుతుందో కానీ ఇక ఎన్ని రోజులు ఉంటారో ఢిల్లీలో తెలియదు. అసలు దేనికోసం పోయినారో ఏమైనా చెప్పగలరా అంటే అది కూడా చెప్పలేని సిచ్యువేషన్. వాళ్ళ అనుచరులు ఎందుకు పోయిందంటే ఏమో తెలియదు, వాళ్ళు ఉన్నారు అంతే. ఇక ఇట్లా వారానికి 3 రోజులు, నెలలో 15 రోజులు ఢిల్లీలో ఉంటే పరిపాలన ఏం నడుస్తుంది, తెలంగాణ ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా చెప్పగలరా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.